యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. దయచేసి ఈ యొక్క వీడియో చూసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే ఈ సబ్జెక్ట్ గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి. అయితే బంగ్లాదేశ్ లో అసలు కుట్రలు ఎందుకు జరిగినాయి, బంగ్లాదేశ్ లో ఈ హింసకు కారణమైంది, అసలు ఈ తిరుగుబాటు కారణమైంది అనే విషయాలను షేక్ హసీనా, మన భారతదేశంలో ఉన్న షేక్ హసీనా, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని అయిన షేక్ హసీనా ఒక జాతీయ పత్రికతోని చిట్చాట్ చేసింది. సో ఆ జాతీయ పత్రిక ఏంటంటే ఈ విషయాలన్నింటినీ కూడా బహిర్గతం చేసింది. అయితే షేక్ హసీనా ఏమనుకున్నదంటే బంగ్లాదేశ్ ఢాకాల ఆమె నివాసం నుండి హెలికాప్టర్ లో పరారయ్యే టైంలో ప్రెస్ మీట్ పెట్టి ప్రజలను ఉద్దేశించి మాట్లాడదాం అనుకున్నది, అన్ని విషయాలు చెప్పి బయలుదేరదాం అనుకున్నది. కానీ ఆమెకు ఆ అవకాశాన్ని అక్కడున్న ఆర్మీ చీఫ్ ఇవ్వలేదు. సో దాంతో ఆమె అక్కడ ఏ విషయాలు అక్కడ చెప్పలేదు. అలాగే భారత్కు వచ్చిన తర్వాత భారత్ నుండి ఒక జాతీయ మీడియా సంస్థతోని ఆమె చిట్చాట్ చేసి కొన్ని విషయాలు చెప్పింది. ఆ విషయాలల్లా ముఖ్యంగా ఏంటంటే ఇందులో అమెరికా హస్తం అనేది ప్రధానంగా ఉన్నదని చెప్పేసి, ఎందుకంటే సెయింట్ మార్టిన్ ద్వీపం పైన సార్వభౌమాధికారం చెలాయించి అలాగే ఆ యొక్క బంగాళాఖాతం మీద ఆధిపత్యాన్ని చెలాయించడం కోసం అనుమతి అడిగింది అమెరికా. సో ఆ అనుమతిని ఈ యొక్క షేక్ హసీనా అనుమతిని నిరాకరించిందంటే అనుమతి ఇవ్వలేదు అమెరికాకు. సో ఆ కారణం చేతనే ఈ విధమైన హింస జరిగింది, వాళ్ళే కుట్రలు చేసి ప్రధాన కుట్రదారులు అమెరికానే అని ఈ యొక్క షేక్ హసీనా ఈ యొక్క జాతీయ మీడియా సంస్థతోని చిట్చాట్లో చెప్పింది. దీనికి సంబంధించి ఆల్ ఖైదా చీఫ్ ఒసామా మసూద్ అని 12 పేజీల ప్రసంగాన్ని పంపించిండు. సో ఆ 12 పేజీలలో ఏమని రాసిండంటే ఇది ఇస్లామిస్టులు జిహాదిస్టుల విజయం ఇది అని చెప్పేసి దాంట్లో రాయడం జరిగింది. సో దీన్ని ఏంటంటే అక్కడున్న ప్రతిపక్షాలు చాలా సంతోషపడ్డారు. అంటే ఈ యొక్క ఆల్ ఖైదా వాళ్ళు ఏ విధంగానైతే సందేశం పంపిర్రో దాన్ని చూసి కూడా బాగా విజయం అనుకున్నారు, మేము విజయం సాధించినామని చెప్పేసి ప్రతిపక్షాలు అనుకున్నారు. నేను అక్కడ ఉంటే బంగ్లాదేశ్లో ఉంటే ఇంకా విద్యార్థుల చావులు, చాలా వనరులు దెబ్బతినేది, అందుకే నేను అక్కడ రాజీనామా చేసి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఈ యొక్క విద్యార్థుల మృతదేహాల వీటిని చూడడం నాకు ఇష్టం లేదు. సో అందుకే నేను పారిపోయినా, భారత్కు వచ్చిన. నేను ఇక త్వరలోనే మళ్ళీ బంగ్లాదేశ్కు పోతా, అంటే బంగ్లాదేశ్ పోవడానికి సిద్ధమైంది ఆమె, ఎందుకంటే అక్కడ కొత్త ప్రభుత్వం వస్తుంది. అలాగే ఈ ఆల్ ఖైదా చీఫ్ ఒసామా మసూద్ ఏం చెప్తాడంటే ఇక్కడ ఇస్లామిస్టులు ఈ యొక్క కొత్త ప్రభుత్వంలో భాగస్వాములు అవుడు కాదు, షరియా పాలన వైపు పోవాలి, అంటే మీరే ప్రధానంగా ఉండాలి, షరియా పాలన అక్కడ రావాలని చెప్పేసి కూడా ఈ యొక్క 12 పేజీల వ్యాసంలో ఒసామా మసూద్ చెప్పడం జరిగింది. మరి మిత్రులారా, దీని వెనుక ఉగ్రవాద సంస్థ, ఇది ఒక ఆల్ ఖైదా అనేది ఒక ఉగ్రవాద సంస్థ. మరి ఈ యొక్క సంస్థ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది, అలాగే అమెరికా ఇన్వాల్వ్ అయిందన్నారు. దీంట్లో పాకిస్తాన్ యొక్క హస్తం కూడా ఉందని చెప్పేసి కూడా కొంత సమాచారం. సో వీటన్నిటి కారణంగా అక్కడ రాజకీయ సంక్షోభం, మొత్తానికైతే సుప్రీంకోర్టును కూడా దాడి చేసే పరిస్థితి వచ్చింది సుప్రీంకోర్టు మీద. సో సుప్రీంకోర్టు న్యాయమూర్తి భయపడి అక్కడ రాజీనామా చేయాల్సిన పరిస్థితి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వచ్చింది. అలాగే అక్కడ ఇప్పుడే ఎవరైతే టెంపరీగా ప్రభుత్వాధినేతగా ఉన్న యూనస్ గతంలో చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ఆయన మీద అవినీతి నిరోధక కమిషన్ లో కేసు ఉండే. ఆ కేసు ఏంటంటే టెలికాం కార్మికుల నిధి అలాగే ఉద్యోగుల సంక్షేమం కోసం ఉన్న నిధి, ఈ రెండింటిని కూడా దుర్వినియోగం చేసిండని ఆయన మీద పలు ఆరోపణలు ఉండే, కేసు ఉండే. సో ఆ కేసు నుండి కూడా ఆయనకు అక్కడ విముక్తి కలిగించారు అని చెప్పేసి కూడా ఈ యొక్క షేక్ హసీనా చిట్చాట్ చేసింది. మరి దీంతో కూడా చాలా సంచలనమైన నిజాలు బయటపడ్డాయని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. మిత్రులారా, దయచేసి మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.